వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ సైనికులు పార్టీలకు అవినీతి లేకుండా పరిపాలిస్తారు. ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు. మాజీ సైనికులు వీర మహిళలు రావడం సంతోషదాయకం. నరేంద్ర వర్మరాజు. హెబ్రాన్ చర్చ్ లో పవిత్రమైన దైవ ప్రాంగణంలో గొడవలకు ప్రమేయం లేదు. కృపావరం. వేరే ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పాల్ లాంటి వారికి ఎటువంటి ప్రమేయం లేదు. తెలియని వ్యక్తులు జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ అంటూ మోసాలు. ఫోన్ చేసి లబ్ధిదారుల వద్ద నుంచి డబ్బులు వసూలు. రంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని 4 రోజుల క్రితం ముత్తంగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ లో 10 ఏళ్ల బాలుడు శవం ఆచూకీ లభ్యం. రామచంద్రపురంలో నివాసం ఉండే స్వాతి కుమారుడు విష్ణువుగా గుర్తించిన పోలీసులు రామచంద్రపురంలో తల్లి కొడుకు మధ్య మనస్పర్ధల కారణాలతో తిట్టాడని కుమారుడిని గొంతు నులిమి హత్య చేసిన తల్లి స్వాతి చంపి ఉరివేసుకున్నాడు అనే సీన్ క్రియేట్ చేసి రెండవ భర్త సహకారంతో మృతదేహాన్ని రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ లో పడేశారు. ఈ సమాచారాన్ని తెలుసుకుని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితురాలు స్వాతిని రిమాండ్ కు తరలించారు. సార్ ఈ నెల 11వ తారీఖు నాడు మాకు ఒక అన్నోన్ బాయ్ డెడ్ బాడీ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్కన పడి ఉన్నది క్యాండిడేట్ స్కూల్ సమీపంలో అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో మా డిఏ గారు టీము పోయి వెరిఫై చేయడం జరిగింది. బాయ్ ఇక్కడ మెడ మీద గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉన్నాడు. దాని విషయంపై కంప్లైంట్ మర్డర్ కేసుగా నమోదు చేసుకొని విచారణ చేపట్టడం జరిగింది. ఈ విషయంలో బాయ్ ఐడెంటిటీ గురించి మనం పెద్ద ఎత్తున ప్రసార మాధ్యమాల ద్వారా వివిధ మీడియాలకు అందరికీ తెలియజేయడం ద్వారా మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ భాగంగా అతని బాయ్ కిరాయికి ఉండే ఇల్లు మనకు ఐడెంటిఫై అయింది. తర్వాత అక్కడ ఎవరుంటారు ఏంది అని వాళ్ళ ఐడెంటిటీ మనం తెలుసుకొని ఆ బాయ్ వాళ్ళ మదర్ని బాయ్ వాళ్ళ స్టెప్ ఫాదర్ని మనం ట్రేస్ చేయడం జరిగింది. ట్రేస్ చేసి వాళ్ళని మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ అబ్బాయి వాళ్ళ మదర్ 10వ తారీఖు నాడు సాయంత్రం సమయంలో మధ్యాహ్నం సమయంలో అన్నం తింటుండగా తిన్న తర్వాత ఆ బాయ్ ఆ మదర్ని ఏదో తిట్టిండని చెప్పి ఆవేశం మీద ఆ లేడీ బాయ్ వాళ్ళ మదర్ పీక గట్టిగా పట్టుకొని ఉత్తరంతో అతను చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత మీకు ఏం చేయాలో అర్థం కాక ఒక సీన్ని క్రియేట్ చేస్తూ టవల్ మెడకు చుట్టి అతను ఉరేసుకున్నట్టుగా ఒక సీన్ని ఇక్కడ క్రియేట్ ఒక కిటికీకి ఉరేసుకున్నట్టుగా సీన్ క్రియేట్ చేసి తన బెడ్రూమ్లో ఉంటే అప్పుడే వాళ్ళ కూతురు. రామ్నగర్ చౌరస్తాలో హెబ్రాన్ చర్చి గొడవ గురించి స్పందించి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృపావరం మాట్లాడుతూ ఎస్పీఎస్ పీటర్ రూబిన్ కి హెబ్రాన్ చర్చ్ తో అసలు సంబంధం లేదు. వాళ్ల వంశీకులు ఎవరూ కూడా దైవ సేవలో లేరు అని తెలిపారు. ఎక్కడో నుండి వలస వచ్చి ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే వ్యక్తి హెబ్రాన్ చర్చ్ వ్యవహారాల్లో దూరి ఏవో లేనిపోని విషయాలు చెప్పి అందరినీ మభ్యపెడుతున్నాడు అన్నారు. సొసైటీ వేరే, ట్రస్ట్ వేరే. ట్రస్ట్ సభ్యులకు సొసైటీతో ఎలాంటి సంబంధం లేదు అని తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా హెబ్రాన్ చర్చ్ దైవ ప్రాంగణాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నారు. వేరే ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పాల్ లాంటి వారికి ఎటువంటి ప్రమేయం లేదని అన్నారు. నిన్న హెబ్రోన్ దగ్గర గొడవైన విషయం అందరూ తెలిసిందే. టీవీలో కూడా న్యూస్లో బాగానే వచ్చింది. నేను అనే విషయం ఏంటంటే ఏదైనా కొనుక్కుంటే అది మన సొంతం అవుతుంది. ఈ ఎఫ్సి పీటర్ అంటే ఆయన ఎఫ్సిఎస్ పీటర్ అంటే ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి. వాళ్ళ ఇంట్లో సేవకులు కాదు, ఆ సేవకు సంఘానికి సంబంధం లేదు. ఆయన ఏదో ఊరి నుంచి వచ్చిండు, ప్రభుత్వ ఉద్యోగం చేసుకొని
హెబ్రోన్లకు వచ్చి ఏం చేసిన అంటే మంచిగా నడిచే సొసైటీని స్థాపించింది బ్రదర్ భక్సింగ్ గారు. ప్రపంచాన్ని కుదిపేసిన వ్యక్తి, ప్రపంచంలో కొన్ని వేల సంఘాలు స్థాపించిన వ్యక్తి, ప్రపంచం అందరూ గుర్తించే వ్యక్తి, అందరు గౌరవించే వ్యక్తి. దేవుని ప్రణాళిక ప్రకారమే సొసైటీ పెట్టిండు. దాన్ని ఈకుండా కొంతమంది సేవకులకు వచ్చి వాళ్ళకి ఏమేమో లేనిపోని మాటలు చెప్పి ఉన్న సొసైటీని ట్రస్ట్ చేసుకుంటే ఇప్పుడు నేను ఎఫ్సీ పీటర్ అడుగుతున్నా, సొసైటీ వ్యక్తి నువ్వు డబ్బిచ్చి నువ్వు ట్రస్ట్ చేసుకున్నావా? నువ్వు కొనుక్కున్నావా? నాది అని ఎంత గర్వంగా ఎంత గ్రేట్ వస్తున్నావు తప్ప నీకేం సంబంధం? నీ ఇంట్లోకే నీకే సంబంధం లేదు. నీ ఇంట్లో దైవజనులు కాదు, నువ్వు ఒక దైవజనులు కాదు. త్యాగం చేసిండ్రు. ఇప్పుడు ఇళ్ళక కానీ లోపల విక్టోరియా కానీ చాలా మంది వాళ్ళ జీవితాలు దేవుని సన్నిధికి త్యాగం చేసిండ్రు. అట్లాంటి వాళ్ళకి మేము లోపడతాం. నువ్వు ఎవరు సంబంధం లేదు. ట్రస్ట్ చేసే అవసరం ఏముంది? ఇప్పుడు ట్రస్ట్ చేసి ఎందుకంటే అమ్ముకొని చూసిన కొన్ని రోజులు ఒక డెవలప్మెంట్కి ఇచ్చింది దాన్ని. వైఎస్ఆర్ ఒకటికి ఒకడేమో ఇర్మోనాలాగా ఎప్పుడోలా దాన్ని అమ్ముకోనికి చూసిరు. ఇప్పటిదాకా ఎవరు మాట్లాడలే. మేమేమో సొసైటీ లోకల్ మేము కాబట్టి మేము స్పందిస్తున్నాము. సొసైటీ అసలు కాపాడాలంటే వీరాచార్య తీసుకొచ్చి పెట్టాం మేము. దానికి మీరెందుకంత ఊరులాడుతున్నారు? మీకేం సంబంధం? సరే తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు తెలంగాణ పంపకాలు అయిపోయినాయి. నీకేం సంబంధం మా సంఘంతో? ఎవరు అసలు మేము అడుగుతున్నాం. రెండోది, నీకు అమ్ముకునే ఉద్దేశం లేకపోతే గిరిపెట్టే ఉద్దేశం లేకపోతే ఇదంతా ఎందుకు చేసినాం అంటే నేను చెప్తా. స్మిత్ అన్నట్టయినా బయటకి చాలా పెద్ద ఎత్తున డబ్బులు పంపించింది. ఆ డబ్బులు కాయనికి నువ్వు ఒక ట్రస్ట్ పెట్టి వాళ్ళని పాపం సేవకులను అమాయకంగా వాళ్ళను గొర్రెల్ని నమ్మించి వాళ్ళ సైన్ పెట్టుకొని ఉత్తగా సైన్ పెట్టించుకొని నువ్వు ట్రస్ట్ అని చెప్పి ట్రస్ట్ పెట్టుకొని లోపలికి వచ్చి చూసినావు. ఈ గతంలో నువ్వు అమ్మని చూసినావు. ఎప్పుడో నువ్వు అడగొట్టి నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ కడతాను తెలుసా నీకు? అందరూ తెలిసింది కదా. గతంలో ఎన్నని ఎందుకు మొన్న సొసైటీ వచ్చిన కొత్తలా మొన్న మాట ఒక 6-7 సంవత్సరాల సొసైటీ వచ్చినప్పుడు మేము కూడా ముషాబాద్ పిఎస్ఐ కంప్లైంట్ చేస్తే పోలీసుల ముందటే వీళ్ళు ఆడుకొని ఆర్డర్ చేసుకొని పాడుకొని మాకు తెలియదు. కానీ వారం 5 లక్షల కాంక డబ్బాలు వస్తాయి. ఆ కాంక డబ్బాలు మాకు ఇచ్చి మీరు ఏమైనా చేసుకున్నాను. మేము కూడా మాకు పైసలు అవసరం లేదు, కాంకలు అవసరం లేదు, మాకు ఆర్డర్ వల్ల మేము వచ్చాము. ఎరుమోన్ కాడ బిచ్చపోల కాడ కుక్కలా నిలబడ్డారు కాంక డబ్బాల కోసం. అది ఇంకా వీడియో ఉంది మా దగ్గర. ఇంత తెగిడిచినాక నీకు సిగ్గుచరం లేకుండా వచ్చి ఇంకా నువ్వు నేను కావాలి నాకు కావాలి. 80 ఏళ్ళు వచ్చినాయి, ఒక్కొక్క 70 ఏళ్ళు ఉన్నాయి. అరే దేవుని దగ్గర సమాధానం పడదు, దేవుడు ఇస్తాడు నీకు. ఇంత రేపు దేవుని సన్నిధి పోతే ఏం చెప్తారు లెక్క మీరు చెప్తారుగా. నువ్వు ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి మా సంఘానికి ఏం సంబంధం? ఇప్పుడు ఇంకోళ్ళు ఉన్నారు, వాడు బిల్డర్ అంట, వాడు గతంలో మీరే పిచ్చి లెక్కలు చేసింది కాబట్టి దేవుడు మిమ్మల్ని బయటకు పంపించిండు. సొసైటీ కూడా వ్యక్తి సొసైటీ కరెక్ట్ కాబట్టి. హైదరాబాద్ పాత బస్తీ బహదూర్పుర తహసీల్దార్ కె చంద్రశేఖర్ ప్రభుత్వం తరపున లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందజేశారు. జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ అంటూ మండల ఆఫీస్ ఎంప్లాయీస్ అంటూ గుర్తు తెలియని అగంతకులు ఫోన్ చేసి లబ్ధిదారుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు. లబ్ధిదారులు ఫిర్యాదు అందడంతో బహదూర్పుర తహసీల్దార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఫిర్యాదుపై కలెక్టర్ కు వివరిస్తానన్నారు. లబ్ధిదారులకు ఎవరైనా ఫోన్ కాల్ చేసినా డబ్బులు అడిగినప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదని తెలిపారు. ఐడి కార్డు వాళ్ళకి వాట్సాప్ లో పెట్టడం అనేది జరిగింది. సర్కిల్ లేదు సార్, అది సర్కిల్ అనేది లేదు. మొత్తం పిహెచ్ వర్కర్ నరేందర్ హెల్త్ అని ఉంది. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ కమిషనర్ గారే సంతకం చేసినట్టుగా ఒకటి ఐడి కార్డు సృష్టించి వాళ్ళని నమ్మించి వాళ్ళకి వాట్సాప్ లో ఇది పెట్టి వాళ్ళ ద్వారా డబ్బులు వసూలు చేయడం అనేది జరుగుతుంది. సరే కాల్స్ డిజేబుల్ పర్సన్స్ కి వచ్చినా జనరల్ అందరూ? ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళు నా పక్కనే ఉన్నారు, వాళ్ళు డిజేబుల్ పర్సన్ ఏం కాదు, జనరల్ వాళ్ళకు. సో బహుశా ఎవరెవరికైతే అలాట్మెంట్ అయిందో వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఫోన్ చేసి వాళ్ళు డబ్బులు లాగడానికి వాళ్ళ ప్రయత్నం ఉన్నట్టుంది. ఇవన్నీ కూడా ఫేక్. సో దయచేసి నేను ఇక్కడున్న పబ్లిక్ అందరికీ లేదంటే ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా మీ ద్వారా చెప్పడం ఏంటంటే ఎవరి మాటలు కూడా నమ్మకండి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ గురించి ఎవ్వరు డబ్బులు అడగట్లేదు, అప్పుడు కూడా అడగలేదు, ఇప్పుడు కూడా అడగట్లేదు. సో దయచేసి మీరు ఎవ్వరు కూడా డబ్బులు ఇవ్వకండి. ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ ఫ్యూచర్లో వస్తే అది తప్పకుండా కలెక్టర్ ద్వారా మాకు వస్తుంది, అదే మేము ఫాలో అవుతాం. ఆ ఇన్స్ట్రక్షన్స్ మీకు కూడా ఇస్తామని చెప్పి పబ్లిక్కి చెప్తున్నాం. ఇవన్నీ కూడా ఫేక్ కాల్స్, ఎవరికి కూడా అమౌంట్ వేయకండి అని చెప్పి నా. సార్ ఇప్పుడు ఇప్పటివరకు చాలా లేట్ అయింది, ఇంకా రాబోయే రోజుల్లో తొందరలో ఏమైనా ఈ ఇల్లు ఇష్యూ చేయడం అలాంటిది ఏమన్నా మీకు ఐడియా ఉందా సార్? అంటే నాకు ప్రస్తుతానికి అయితే తెలియదు. ఇది గవర్నమెంట్ లెవెల్లో డెసిషన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కలెక్టర్ గారికి ఏదైతే డెసిషన్ వస్తుందో కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇస్తారు. కాబట్టి లాస్ట్ టైం కూడా కలెక్టరేట్లోనే డ్రా చేసి ఆర్డీఓ గారికి ఇచ్చి సర్టిఫికేట్లు తయారు చేసి మమ్మల్ని ఇవ్వమన్నారు. అటువంటిది ఏదైనా వస్తే తప్పకుండా గవర్నమెంట్ ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది మేము తప్పకుండా ఫాలో. ఎలక్షన్ కోడ్ తర్వాత అవుతుంది అని చెప్పినట్టు అది ప్రభుత్వం లెవెల్లో డెసిషన్ తీసుకునేది నాకు తెలియదు. మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తే మీరే తప్పకుండా ఫాలో అవుతాం. గవర్నమెంట్ ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఫాలో. थैंक यू। आइए दोस्तों, सामने जो बैठे हुए मैडम लोग, ये इनको डबल बेडरूम का सर्टिफिकेट आ गया। आने के बाद में अभी घर का चाबी वगैरह मिलना बाकी है, तो इस बीच में कोई
मंडल में मैं काम करता हूँ, मंडल ऑफिस से मैं बात कर रहा हूँ आपसे। उसका रिपेयरिंग करने का है बोल के थोड़ा अमाउंट इनसे लिए, वो अमाउंट कितना लिए, क्या हिसाब से बात करें, एक बार अपन उनसे पूछेंगे। मैडम आपका नाम बताइए। मेरे वालदा को आया है, मेरे वालदा को फरजाना बेगम को। फरजाना बेगम, अच्छा जी, इनका नाम जी नरेंद्र बोल के बोल रहे हैं। जी नरेंद्र, जी हाँ, नरेंद्र नाम का आदमी आपको कॉल किया? जी हाँ, ओके। मेरे को फ़ोन करके बोल रहे कि पैसे डालिए आप मेरे गूगल पे और 1250 डालिए, फिर उसके बाद 3250 डालिए बोल के कॉल करे। और मेरे को कल परसों 9:45 बजे आया, सुबह में 5 बजे तक उन्हें पूरा दिन मेरे को कॉल करते थे, पैसे डालिए बोल के। मेरे से अमाउंट अरेंज नहीं होता, हम लोग रोज कमाने वाले हैं, रोज का रोज खाने वाले। मेरे फादर को पैरालाइज है, బాపట్ల జిల్లాలో బాపట్ల నియోజకవర్గానికి నూతనంగా శాసనసభ్యులుగా వేగేశ్వర నరేంద్ర వర్మరాజు ఎన్నికైన సందర్భంగా నరేంద్ర వర్మరాజును మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సన్మానించి పుష్పగుచ్చంతో ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ మాజీ సైనికులు పార్టీలకు అతీతంగా అవినీతి లేకుండా పరిపాలించే పాలకులకు ఎప్పుడు మద్దతిస్తారు అని తెలియజేశారు. బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు మాట్లాడుతూ పెద్ద ఎత్తున మాజీ సైనికులు వీర మహిళలు రావడం సంతోషదాయకమని తెలియజేశారు. అందరితోనూ ఆప్యాయంగా ముచ్చటించి మాజీ సైనికులకు సంఘీభావం తెలిపారు. ఎయిర్ ఫోర్స్ శ్రీనివాసరావు మొదలగు మాజీ సైనికులు, వీర మహిళలు, మాధవీలత, తిరుపతమ్మ, శివభాగ్యం తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కొంచెం ఫోటో పట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తుంటే ఫోటోస్ వస్తుంటే వీడియో ఆల్రెడీ రికార్డ్ ఓకే. కేక్ కటింగ్లు అలాంటి సెలబ్రేషన్స్ మొత్తంలో పేరు సన్మానం చెప్తున్నారు. కేక్ కటింగ్ లేలన్నా పార్టీ ఆఫీస్ బేల మండలంలో రాత్రి కురిసిన తీవ్రమైన ఈదురుగాలులు, వర్షం వల్ల పలువురికి తీవ్ర నష్టం వాటిల్లింది. రేణిగూడ గ్రామంలో రాథోడ్ వినోద్, రాథోడ్ ఇందల్, ఉపేందర్లకు చెందిన ఇస్లా పైకప్పులు, రేకులు గాలికి లేచిపోయాయి అని తెలిపారు. ఇంట్లో సరుకులతో పాటు వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు నీటికి తడిసి ముద్దయ్యాయి. బేల రెవెన్యూ అధికారి సాజిద్ వారి ఇండ్లను పరిశీలించి నష్టం వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. थोड़ा घटेगा माल पर ढाके दे रहे हैं गस्तर को टांग वांग वाले ये कॉन्ट्रैक्ट जैसे क्या करना है ये भारी ढाकन रखे ये जहाँ भी जाए जब करतून को पानी करतून को हाँ
कोणता त्याचे बीज आहे स्टार्टिंग कोणता द्या पोती नेले ना घसर गहू अरे कारण देखे रे हा नारा बिना जिल्हा पण हेटे ठर जाते थोड़ा घटेला माल पर ना झाड़ आ गए ढाके दे रहे घसर को टांग वांग वाले ये कौनटा जैसे जार खाना पूरा भारी ढाकन रहते ये भिजाए जब करतून को पानी करतून ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన మొదటి రోజున చేసిన సంతకంపై వైఎస్ఆర్సీపీ పోతుల మహేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు మొదటి సంతకం సామాజిక వర్గానికి మోసం చేశారని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 మందికి ఉపయోగపడేలాగా చేశారు. ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టారని, కూటమి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి కేటాయించడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావంగానే సామాజిక న్యాయం ఎక్కడ అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీ మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారు. సామాజిక మోసంపై చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని అగౌరవపరిచారు. మీరు 2019లో ఉప ముఖ్యమంత్రి పదవుల్ని మీరిద్దరికి కేటాయించారు. ఒకటి నిమ్మకాయల చినరాజప్ప గారు కాపు సామాజిక వర్గం, కె కృష్ణమూర్తి గారు బీసీ గౌడ సామాజిక వర్గానికి ఇచ్చారు. మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ మీకన్నా మిన్నగా మీరిద్దరికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. ఆయన 5 ఏళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, కాపు వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గాల ఆత్మ గౌరవాన్ని పెంచారు. సామాజిక న్యాయం చేశారు. సోషల్ ఇంజనీరింగ్లో ఆయన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మీరు అంతకన్నా మిన్నగా చేయాలి. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ముస్లింలని మీరు అవమానించిన మాట వాస్తవం. ఈ వర్గాలకి కేబినెట్ కూర్పులో ఉప ముఖ్యమంత్రి పదవులు ఎందుకు ఇలా? గతంలో మీరు ఒక బీసీకి, ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా. మీకన్నా మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు మరి 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలని గౌరవించారు. సామాజిక న్యాయం చేశారు. కానీ మీరు మాత్రం అధికారం చేపట్టినటువంటి మొదటి రోజే సామాజిక మోసం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వలేదో మీరు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వర్గాలందరికీ కూడా సమాధానం చెప్పాలి. మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు, మీ పార్టీల్ని మొయ్యాల్సి వచ్చినప్పుడు, మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మీకేమో కేసులు పెట్టించుకోవాల్సి వచ్చినప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, కాపులు అందరూ కావాలి మీకు. కానీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం ఈ వర్గాలకి ఎందుకు సముచిత స్థానం కేటాయించలేదు? దీనికి సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా మీరు సామాజిక న్యాయం చేయాలి అంటే మీరు అంతకు మించి క్యాబినెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి స్థానాలు కేటాయించాలి. కేటాయించకుండా ఉప ముఖ్యమంత్రి హోదానే ఈ వర్గాలకు ఇవ్వలేదంటే హెడ్లైన్స్ మరొకసారి. మాజీ సైనికులు పార్టీలకు అవినీతి లేకుండా పరిపాలిస్తారు. ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు. మాజీ సైనికులు వీర మహిళలు రావడం సంతోషదాయకం. నరేంద్ర వర్మరాజు.
హెబ్రోన్ చర్చ్ లో పవిత్రమైన దైవ ప్రాంగణంలో గొడవలకు ప్రమేయం లేదు. కృపావరం వేరే ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పాల్ లాంటి వారికి ఎటువంటి ప్రమేయం లేదు. గుర్తు తెలియని వ్యక్తులు జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ అంటూ మోసాలు. ఫోన్ చేసి లబ్ధిదారుల వద్ద నుంచి డబ్బులు వసూలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.